హాయ్ గైస్ చెప్పు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చక్కగా కూర్చొని పొద్దున్నే లేస్ ప్యాకెట్ తింటుంది. టైం వచ్చేసి 10 అయింది. మేము చాలాసేపు అయింది లెగ్సి. ఇంట్లో దోశ పిండి ఉంది, టిఫిన్ అయినా అమ్మంటే దోశ వద్దంటే ఇవిడికి పునుగులు కావాలంట. కిందన షాప్లోంచి కొంటాము పిండి. మా వారైతే డ్యూటీకి వెళ్ళడానికి రెడీ అయ్యారు. ఏమండి హాయ్ చెప్పరా. చాలా రోజుల తర్వాత మా వారు వీడియోస్లో కనబడుతున్నారు కదా. లాంగ్ వీడియోస్ తీయట్లేదు కదా, అందుకే కనిపించట్లా. నా వీడియోస్ ఎందుకు చూడట్లేదు గాయస్? నిన్న పెట్టిన వీడియో బాగోలేదా అని అడుగు. నచ్చలేదా మీకు అని అడుగు. బాగా చేశాను కదా. రెడీ అయ్యి పూలు పెట్టుకొని చేసిందంట. మీరంటే ఎందుకు చూడలేదు? మా పాప హట్ అవుతుంది. మళ్ళీ వేసి నాకు ఇస్తావా? వీడియో తీస్తున్నానని ఇస్తున్నావు కదా, లేకపోతే ఇవ్వవే. మేమైతే ఇదిగో మా ఇంటి కిందనే అక్కడ చిన్న టేబుల్ కనపడుతుంది కదా, ఇదిగో ఇక్కడ బ్లూ కలర్ది ఇలాగా కనపడుతుంది కదా బయటికి, అదే షాపు కొత్తగా పెట్టారు. అంటే ఇంతకుముందు ఎప్పుడో ఉండేది, మళ్ళీ మేము వచ్చిన తర్వాత లేదు, తీసేశారు. మళ్ళీ మొన్నటి నుంచి పెట్టారు, రీస్టార్ట్ చేశారు. అన్నీ దొరుకుతాయి మాకు చక్కగా, అన్నీ ఇక్కడే దొరికేస్తున్నాయి. కూరగాయలు, సరుకులు, టిఫిన్కి పిండి కూడా. సో ఇదిగో ఈ కవర్ కిందకి వేసేస్తే ఈ కవర్లోకి వేసేసి పైకి తీసేసుకుంటాం. యాక్చువల్గా బకెట్ ఉండేది, కానీ బకెట్ మన కిందకి జారి పోయింది. సో ఇప్పుడు వాళ్ళు పిండి వేస్తే మా పాప పునుగులు అడిగింది, వేయాలి. ఇదిగోండి అంట్లు బట్టలు అయితే చాలా ఉన్నాయి. నాకైతే అస్సలు ఒంట్లో బాగాలేదు. వినాయక చవితి ముందు రోజు నుంచి బాగాలేదు. ఇదే మా పాప వంటగదిలోకి వచ్చింది, చూసారా? వచ్చి ఇదిగో పిండి అయితే వేసేసారు. నేనైతే పైకి లాగేస్తున్నా. ఇదిగో ఇడ్లీ పిండి. ఇది వచ్చేసి 1/2 కేజీ పిండి అండి, 1/2 కిలో. ఇది వచ్చేసి 30 రూపీస్. మేడం గారు వచ్చి గిన్నెలన్నీ ఇట్లా పేర్చుకొని ఆడింది, వెళ్ళిపోయిద్ది. నేను చదువుకోవాలి. ఇప్పుడే తీసుకున్నాను. ఇదిగో కొంచెం కొబ్బరి పొడి అండ్ ఎగ్స్, పాల ప్యాకెట్ ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంది ఒకటి. పాల ప్యాకెట్ అయితే మర్చిపోయా. ఇగో పాలు అయితే కాచిన పాలు ఉన్నాయి. సో అందుకని పెరుగు కూడా ఉంది, అందుకే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఈరోజు, లేకపోతే 2 తీసుకుంటా. ఇప్పుడైతే పునుగులు వేద్దామని పిండి అయితే కలిపేసుకున్నాను. పిండి కలుపుకోవడం చాలామందికి తెలుసు. షార్ట్ వీడియో కూడా ఒకటి ఉంది మన ఛానల్లో, కాకపోతే దానికి కూడా నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. మ్యూజిక్ ఉంటుంది అనుకుంటా, సాంగ్. సో ఏం లేదండి, మామూలుగా ఇడ్లీ పిండిలోని మైదా పిండి కలిపేసి సాల్ట్, తినే సోడా కలిపేసి పునుగుల బ్యాటర్ ఎంత మనకి వేయటానికి మంచిగా వచ్చేలాగా కలుపుకోవాలి. కలుపుకొని చిన్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి వేసేసుకొని పిండిని బాగా బీట్ చేసి కలపాలి. అంటే నేను ఇప్పుడుకప్పుడు వేసేస్తున్నాను కాబట్టి బాగా బీట్ చేసుకోవాలి. లేదంటే ఒక 1 అవర్ ముందు కలిపి పెట్టేసుకున్నా కానీ చక్కగా నానిద్ది. సో అలా అయితే కలుపుకొని నేనైతే చిన్నవి వేస్తున్నా. ఇప్పుడు పెద్దవి వేస్తే ఒక 4 తింటే సరిపోతుంది పెద్దవాళ్ళు. మా పాప అయితే 2 తినడం కూడా ఎక్కువ. సో అందుకే చిన్నవి వేస్తే కొంచెం దాని అంతటా అది ఇష్టంగా తింటుందేమో అని సైజ్ తగ్గించి చిన్నగా అయితే వేస్తున్నాను. ఈవినింగ్ టైంలో స్నాక్స్కి వేసుకుంటాం కదా చిన్న పునుగులు, అలా వేస్తున్నాను. ఓకే, ఇప్పుడు వీటిని అయితే బాగా కొంచెం డీప్ ఫ్రై అయ్యేలాగా మంచిగా చేసుకోవాలి. నిన్న కూడా దోశ వేసాను, రోజు దోశలు వేస్తున్నాను. మా పాపకి బోర్ కొట్టి సో పునుగులు వేయమని అడిగింది. ఇంకా ఏది చెప్తే అది వేయకపోతే కనుక తినదు. సో అందుకని అయితే వేసేసాను.
నిన్న అయితే మాది పప్పు. సో ఈ గిన్నెలో అయితే ఆయిల్ ఉంది, నిన్న గొట్టాలు వేయించాను. సో అదే గిన్నెలోని ఇంకొంచెం ఆయిల్ వేసేసి అయితే పునుగులు వేస్తున్నాను. సో ఇప్పుడైతే గిన్నె చాలా నీట్గా స్టీల్గా ఉంది కదా, కొంచెం సేపటికి వీడియోలో చూడండి రెడ్ కలర్లో అయిపోయింది. సో ఇంకా ఆయిల్ ఎలాగో ఉంది కదా, నిన్న గొట్టాలకి డీప్ ఫ్రై చేశాను కదా అని ఇంకా ఆయిల్లో అయితే పెట్టేశాను. ఇంకొంచెం ఆయిల్ వేసేసి పునుగులు వేద్దామని. కానీ స్టీల్ గిన్నెల్లో అయితే మాడిపోతున్నాయి, తోముకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది. అదిగో చూసారా కలర్ ఎలా మారిపోయినాయో. నెక్స్ట్ టైం నుంచి స్టీలే వాడమంటున్నారు కాబట్టి స్టీల్లో చేస్తేనేమో ఇలా అయిపోతున్నాయి, సిల్వర్లో ఏమో చేయకూడదు అంటున్నారు. స్లో పాయిజన్, స్లోగా అది కరిగిపోయి ఆయిల్లోకి ఫుడ్లోకి వెళ్ళిపోతుంది అని చెప్తున్నారు కాబట్టి స్టీల్లో చేస్తేనేమో ఇది ప్రాబ్లం వచ్చేసి. సో ఫైన్, టోటల్గా అయితే ఇట్లా పునుగులు అయితే మంచిగా వేగుతున్నాయి, కలర్ వచ్చేస్తున్నాయి. మంచి కలర్ వచ్చిన తర్వాత అయితే తీసుకోవాలి, పచ్చిగా తీయకూడదు, అలానే బాగా నల్లగా వచ్చిన టేస్ట్ అయితే బాగోదు. ఇక్కడైతే మా హస్బెండ్ వాటర్ క్యాన్ తీసుకొని వచ్చారు, సో అందుకనే గేట్ తీస్తున్నాను, చేతుల మీద బరువు ఉంటుందని. పునుగులు అయితే ఒక వాయి అయిపోయిన తర్వాత హాట్ బాక్స్లోకి అయితే వేసేసి మా హస్బెండ్కి అండ్ మా పాపకి అయితే పెట్టిచ్చేసాను. చాలా కలర్ఫుల్గా క్రిస్పీగా బాగా వచ్చినాయి. మిగిలిన పిండి కూడా వేసేసాను, ఎక్కువ అయిపోతే నేను అసలు అన్ని తినలేను, కొన్ని తిని మిగిలిన అలా ఉంచుతాను. మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు, మా పాప అయితే ఇక్కడ గురుగులు ఈ సామాన్లు అన్నీ ఆవిడవే పెట్టుకొని అయితే ఆడుకుంటుంది. ఇదిగోండి ఇప్పుడైతే కర్రీ చేద్దామని అయితే మా హస్బెండ్ అయితే టిఫిన్ చేశాక డ్యూటీకి వెళ్ళిపోయారు, నేను కూడా టిఫిన్ చేసేసాను. ఎండ్రాయిలు అయితే ఒలుస్తున్నా కర్రీలోకి. నా కూతురు అయితే స్మెల్ వస్తుందంట, అక్కడికి వెళ్ళిపోయి నుంచుంది. కనబడుతుందా? స్మెల్ వస్తుంది మమ్మీ, ఓ కోక్ అని అక్కడికి వెళ్ళి నుంచుంది మేడం గారు. సో నేనైతే ఒలుస్తున్నాను, ఒలు చేశాక కర్రీ చేస్తా. పాలు అయితే మరగబెట్టేశాను. అండ్ ఇక్కడైతే కర్రీలోకి ఎగ్స్ కూడా 3 eggs బాయిల్ చేశాను. నేను తిన్ను, మా వారికి మా పాపకే. కర్రీ చేయడానికి బీరకాయలు నీట్గా చెక్కు తీసి పెట్టుకున్నా, రొయ్యలు కూడా ఇలా వచ్చేసి వాటర్లో వేసి పెట్టాను. ఇప్పుడైతే బీరకాయలు ఉల్లిపాయ అన్నీ కట్ చేస్తున్నా కర్రీకి. సో బీరకాయలు చక్కగా చేదు చూసేసాను, చేదు లేవు. సాంప్రదాయిని సుప్పిని శుద్ధపూసని. కర్రీ అయితే పొయ్యి మీద వేసేసానండి. ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేగాక రొయ్యలు కూడా చక్కగా వేపేసి నెక్స్ట్ బీరకాయ ముక్కలు వేసేసి ఉప్పు పసుపు వేసి మూత పెట్టి మగ్గిన తర్వాత కారం వేసేసి మనం ఉడికించుకున్న గుడ్లకి కట్స్ పెట్టేసుకొని వేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ వేయకూడదు, ఈ బీరకాయలో వచ్చే వాటర్తోనే మొత్తం అంతా దగ్గరికి ఎగిరిపోవాలి. బీరకాయ ఎండ్రాయిల్ కర్రీది ఒక వీడియో ఉంది మంది, ఎందుకని ఇప్పుడు ఈ కర్రీ మొత్తం అయితే షూట్ చేయలేదు, ఆల్రెడీ ఒక వీడియో ఉందని. సో కర్రీ అయితే ఓ పక్కన అవుతుంది. కర్రీ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ అయితే కట్టేశాను. ఇది బీరకాయ కర్రీ, ఎగ్ వేసి ఉండే బీరకాయ ఎండ్రాయిల్ కర్రీలో. ఇటు పక్కన అయితే రైస్. ఓకే గాయస్, వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేసేస్తున్నాను, ఇంకా చాలండి. సో నాకు కూడా కొంచెం బాగాలేదని చెప్పాను కదా, ఇప్పుడైతే వంట అయిపోయింది కదా, కొంచెం సేపు ఫోన్ చేసేసి నేను పాప అయితే రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే ఇంట్లో పని చేసుకుంటాను. సో మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.